అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత నంబర్ 69. కల్లదీన మిన్ قبلكم كانوا أشد منكم قوة وأكثر أموالا وأولادا فاستمتعوا بخلاقهم فاستمتعتم بخلاقكم كما استمتع الذين من قبلكم بخلاقهم وخضتم كالذي خاضوا أولئك حبطت أعمالهم في الدنيا والآخرة وأولئك هم الخاسرون. ఆయత నంబర్ 69. కపటులారా, చూడబోతే మీ పరిస్థితి కూడా మీ పూర్వీకుల మాదిరిగానే ఉంది. వారు మీకన్నా బలవంతులు, మీకన్నా ఎక్కువ సిరి సంపదలు, సంతానము కలవారు. వారు తమ వంతు భాగ్యాన్ని వాడుకున్నారు, మీరు కూడా మీ వంతు భాగ్యాన్ని జుర్రుకున్నారు. మీ పూర్వీకులు తమ వంతు భాగ్యాన్ని జుర్రుకున్నట్లు వారి మాదిరిగానే మీరు కూడా వేళాకోళపు వాదనలో పడ్డారు. వారి కర్మలు ప్రపంచంలోనూ పరలోకంలోనూ వృధా అయిపోయాయి. నష్టానికి గురైన వారంటే వీరే. 95. కార్యకలాపాల రీత్యాను ముగింపు రీత్యాను మీరు కూడా పూర్వకాలంలోని అవిశ్వాసులను పోలి ఉన్నారు అని భావం. 96. పూర్వీకులు ప్రాపంచిక ప్రయోజనాలను కొంతకాలము పాటు జుర్రుకున్నట్లే మీరు కూడా మీ వంతు భోగభాగ్యాలను జుర్రుకోండి. ఎట్టకేలకు వారికి పట్టిన గతే మీకు పట్టబోతుంది. 97. అంటే దైవ వచనాలను, దైవ ప్రవక్తను ధిక్కరించే ఉద్దేశంతో మీరు ఇదంతా చేశారు. మీ పూర్వీకులు విషయ లాలసలో మునిగి ఉన్నట్లే మీరు కూడా మునిగిపోయారని కూడా భావం కావచ్చు. పూర్వీకులు అంటే గ్రంథవహులైన యూదులు, క్రైస్తవులని భావం. ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను, మీరు మీ పూర్వీకుల పద్ధతులను అనుసరిస్తారు. ఒక్కో జానుడు, ఒక్కో మూరుడు, ఒక్కో గజం మీరు వారిని ఆదర్శంగా తీసుకుంటారు. చివరకు వారు ఏదైనా ఉంటే కన్నంలోనికి దూరితే మీరు కూడా ఆ కన్నంలో దూరుతారు. పూర్వీకులంటే ఎవరు? గ్రంథవహులు అని జనులు ప్రశ్నించగా, ఇంకెవరు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిస్పందించారు. సహీ బుఖారీ కితాబుల్ ఇతేసా, ముస్లిం కితాబుల్ ఇల్మ్. బాఆన్ బిన్ బాయిన్, ఒక్కో గజం అన్న పదం ఈ హదీస్లో లేదు. తఫ్సీరే తబ్రీలో నకలు చేయబడిన ఒక ఉల్లేఖనంలో ఈ పదాలు ఉన్నాయి. 98. ఈ రకమైన దుర్గుణాలు కలవారు పరలోకంలో నష్టపోవడం ఖాయం. మీ పూర్వీకుల్లోని సత్య తిరస్కారులు కూడా ఇలాంటి అవలక్షణాల మూలంగానే శిక్షార్హులు అయ్యారు. మీకు అదే గతి పడుతుంది. ఎందుకంటే మీ పరిస్థితి కూడా వారికి ఏమాత్రం భిన్నంగా లేదు. పైగా సిరి సంపదల్లో, సంతానంలో వారు మీకన్నా మరింత బలంగా ఉండేవారు. అయినప్పటికీ దైవాగ్రహం ముందు ఎందుకు పనికి రాకుండా పోయారు. అలాంటప్పుడు మీరంతా, మీ జోరెంత. ఆయత నంబర్ 70. وقوم إبراهيم وأصحاب مدين والمؤتفكات أتتهم رسلهم بالبينات فما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون. ఆయత నంబర్ 70. ఏమిటి? వారికి తమ పూర్వీకులైన నూహ్ అలైహిస్సలాం జాతివారి, ఆద్ సమూద్ జాతివారి, ఇబ్రహీం అలైహిస్సలాం జాతివారి, మదియాన్ వారి తలక్రిందులుగా చేయబడిన బస్తీల వారి సమాచారం అందలేదా? వారి వద్దకు వారి ప్రవక్తలు నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయము చేయలేదు. వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు. 99. ఇక్కడ గత కాలములోని 6 జాతుల ప్రస్తావన వచ్చింది. వారంతా సిరియా ప్రాంతవాసులే. మరి ఈ ప్రాంతం అరేబియాకు మరీ దూరాన లేదు. బహుశా వారి గాథలను వీరు తమ తాత ముత్తాతల ద్వారా విని ఉంటారు. నూహ్ అలైహిస్సలాం జాతి వారు ఉప్పెనలో ముంచివేయబడ్డారు. ఆ జాతి వారు
అత్యంత బలశాలురైనప్పటికీ తీవ్రమైన గాలికి కుప్పగూలిపోయారు. సమూద్ జాతి వారు భయంకరమైన కేక ద్వారా తుదిముట్టించబడ్డారు. ఇబ్రాహీం అలైహిస్సలాం కాలము నాటి నిరంకుశ చక్రవర్తి నమ్రూద్ బిన్ కన్అన్ బిన్ కోష్ దోమ ద్వారా చంపబడ్డాడు. హజరత్ సుహైబ్ అలైహిస్సలాం కాలము నాటి మద్యాన్ వాసులు శబ్దము, భూకంపము, దట్టమైన మేఘాల ద్వారా రూపుమాపబడ్డారు. హజరత్ దూస్ అలైహిస్సలాం జాతి వారు నివసించే సద్దూమ్ అనే బస్తీ తలక్రిందులుగా చేసి వేయబడింది. ఒకవైపున వారిపై ఆకాశం నుంచి రాళ్లవాన కురుస్తుండగా మరోవైపు నుంచి వారు పైకెత్తి అమాంతం కింద పడవేయబడ్డారు. దాంతో ఆ బస్తీ అంతా అతలాకుతలమైపోయింది. అందుకే వీరిని మూతఫికాత్ వాసులు అని పిలుస్తారు. మూతఫికాత్ అంటే తలక్రిందులుగా చేయబడినవి అని అర్థం. 100 మరి చూడబోతే వారిపై దేవుని శిక్ష ఊరకే అవతరించలేదు. వారిలో ప్రతి జాతి వద్ద స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త ప్రవింపజేయబడ్డాడు. కానీ వారు తమ ప్రవక్తల మాటలను బొత్తిగా ఖాతరు చేయలేదు. పైగా వారిని ధిక్కరించారు, వారితో శత్రుత్వం వహించారు. పర్యవసానంగా వారు దైవాగ్రహాన్ని చవి చూడవలసి వచ్చింది. 101 వారి పెడసరి పోకడలే వారిని నిలువున ముంచాయి. అకారణంగా అల్లాహ్ ఎవరిపైన తన శిక్షా కొరడాను జుడిపించడు.